వైశ్య జాతికి చెందిన సూరు లోకేష్, సూరు వెంకటరామ అనే వ్యక్తులు మిల్క్ జెర్సీ పాయింట్ ఓపెన్ చేశారు. ఆ సందర్భంలో అక్కడ దగ్గరలో ఉన్న కాలనీకి చెందిన ఈశ్వరరావు వచ్చి దారుణంగా అన్యాయంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. కారణం లేకుండా ఇది చాలా నీచమైన చర్య, దారుణమైన చర్య. నర్సన్నపేట చరిత్రలో ఇలాగా వైశ్యులపై దాడి చేసిన సంఘటన చాలా బాధ కలిగించింది. ఈ నర్సన్నపేటలో వైశ్యులు గౌరవంగా బతుకుతున్నారు, అన్ని జాతుల నుంచి గౌరవం పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి దాడి జరగడం మా వైశ్య సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము. అలాగే లోకల్ సీఐకి, ఎస్ఐ గారికి, అలాగే అక్కడున్న ఎస్సీ నాయకుడు బేవర్రాము గారి సహాయంతో స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తగు చర్యలు తీసుకున్న ఎడల మొత్తం వైశ్య సంఘం కెవ్వెత్తున లెగిచి ధారణకి అవసరమైతే దీక్షకైనా దేనికైనా సిద్దపడతాము. వారిపై తగు చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా పట్టణ వైశ్య సంఘం పోలీస్ స్టేషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ నర్సన్నపేట టౌన్ లో శాంతి భద్రతలకు మారిపోయారు. అలాంటిది రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. దీనిపై పోలీసులు దృఢమైన చర్యలు తీసుకోకపోతే ఉత్తరోత్తర ఈ నర్సన్నపేటలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మరీ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అనేక సంఘటనలు జరుగుతున్నాయి, అనేక ఉదాహరణలు చూశాము. ఒక పక్కన గంజాయి ముఠ, ఒక పక్కన రకరకాల ముఠాలతో ఈ ఊర్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు దౌర్జన్యాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటివి అందరూ పట్టణ ప్రజలందరూ ఏకదాటిపై ఖండించాలని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, వైశ్య సంఘ వర్గాలకి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు వైశ్య సంఘ అధ్యక్షుడు పెద్దబాబు గారు, ఆర్గనైజర్ పృథ్వీ గారు, మీడియా కోఆర్డినేటర్ బుజ్జి గారు, అలాగే అందరూ పాల్గొన్నారు. బేవర్రాము గారి సాయంతో ఈ కేసుకి ఎదిరించే చర్యలన్నీ చేపడతాము. యాక్షన్ లేని పక్షంలో యాక్షన్ నుండి రాజీ చేస్తే అక్కడితో దీన్ని ముగిస్తాం. జెర్సీ మిల్క్ పాయింట్ ఓపెనింగ్ రోజున ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక దళిత లీడర్గా ఏంటంటే నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రతి తగువులో ప్రతి దీంట్లో తాగేసి కొట్టేసి ఇష్టం వచ్చినట్టు వైసెస్కి కొట్టేసి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి అయిన వాళ్ళైనా సరే బలోపేతంగా అయితే శరీర దారుఢ్యంగా అయితే వాళ్ళు కొట్టుకోవడానికి పనికిరారు, తిట్టుకోవడానికి పనికిరారు. వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు. అలాంటి ప్రతి ఒక్కరికి కొట్టేసి నేను రెల్లోడ్ను, నేను మాలోడ్ను, అట్రాసిటీ యాక్ట్ కట్టమని చెప్పి దుర్మార్గంగా సీసీ ఫుటేజీలు పాక్షికంగా కనిపిస్తున్నా తగు చర్య తీసుకోకపోవడము చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎస్సీ జాతికే ఇలాంటి వాళ్ళు చీడపురుగులు తప్పు చేసి తాగేసి దుర్మార్గం చేస్తూ మాకు ఎస్సీ వాళ్ళని తిట్టినారు, మాలోడని తిట్టాడు, రెల్లోడని తిట్టాడు అని చెప్పేసి ఈ రోజు ఆ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పనికిరాకుండా పోయింది స్టేట్ లో. ఇలాంటి తప్పుడు నినాదాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం వల్ల, తప్పుడు వ్యక్తుల వల్ల దాన్ని ఏంటంటే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు ఇలాంటి వారికి కూడాను రౌడీ షెటర్ ఓపెన్ చేసి ఇలాంటి అభాగ్యులైన ప్రజలకి కాపాడాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.